మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. 2026 తెలుగు హనుమాన్ జయంతి వెనుకున్న ఎన్నో లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను ఆవిష్కరించే ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు సుమా, మనలోని భక్తిని, క్రమశిక్షణను తట్టిలేపే ఒక మహాయజ్ఞం అని చెప్పుకోవచ్చు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి విశ్లేషణలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. గ్రహాల అనుకూలత, పవిత్ర నైవేద్యాలు, కొండగట్టు అంజన్న మహిమ, ఖచ్చితమైన పూజా సమయాలు, అలాగే పూజా విధానం, ఇవన్నీ ఈరోజు మన ప్రయాణంలో భాగం. అసలు విషయానికి వచ్చే ముందు ఎంతోమంది భక్తుల మదిలో నిరంతరం మెదిలే 2 ఆసక్తికరమైన ప్రశ్నలు చూద్దాం. హనుమాన్ జయంతి రోజున స్వామివారికి వడమాల ఎందుకు సమర్పిస్తారు? అలాగే మన కొండగట్టు అంజన్న ఆలయంలో లభించే ఆ సంజీవనీ చందనం ప్రత్యేకత ఏమిటి? ఈ పవిత్రమైన ఆచారాల వెనుక ఉన్న అసలు కారణాలు తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ముందుగా గ్రహాల అనుకూలత. మే 12, 2026 ఈరోజు రాబోతున్న పెద్ద హనుమాన్ జయంతి ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కలయిక. మంగళవారం ఆంజనేయ స్వామికి అత్యంత ఇష్టమైన రోజు కదా. సరిగా అదే రోజున ఈ పండుగ రావడం నిజంగా ఎంతో విశేషం. ఇక్కడ ఈ సంఖ్య 40 యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భక్తులు ఎంతో నిష్ఠతో ఆచరించే 41 రోజుల హనుమాన్ దీక్షకు ఈ మే 12వ తేదీ ముగింపు పలుకుతుంది. ఇది కేవలం పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు, 41 రోజుల పాటు మనసును, శరీరాన్ని పవిత్రం చేసుకునే ఒక కఠోరమైన ఆత్మశుద్ధి ప్రక్రియ. భక్తులంతా సాక్షాత్తు ఆ స్వామివారిలాగే బ్రహ్మచర్యం పాటిస్తూ అత్యంత నిష్టగా ఈ దీక్షను ఆచరిస్తారు. ఇక నైవేద్యాల విషయానికొస్తే, స్వామివారి అనుగ్రహం కోసం సమర్పించే వడమాల ఇంకా తమలపాకుమాల వెనుకున్న ఆంతర్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ దృశ్యం మనకు దాన్ని మరింత అద్భుతంగా వివరిస్తోంది చూడండి. స్వామివారికి సమర్పించే సంప్రదాయ నైవేద్యాల్లో వడమాల చాలా ప్రధానమైన ఆచారం. ముఖ్యంగా తెలుగు, తమిళనాట ఈ హనుమాన్ ఆరాధనలో వడమాల వెనుకున్న ఆ శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణాలు తెలిస్తే నిజంగా మనసులు పులకించిపోతాయి. ఇక్కడే ఒక అస్సలైన ఆసక్తికరమైన విషయం ఉందండి. సాధారణ వడలకు మనం స్వామివారికి సమర్పించే మిరియాల వడకు అంటే మిళగ వడకు చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. ఇళ్లల్లో చేసుకునే వడలు మెత్తగా ఉంటాయి, పిండిని గంటల తరబడి నానబెడతాం గదా. కాని స్వామివారి వడమాలకు అసలు ఒక్క చుక్క నీరు కూడా వాడకుండా కేవలం 15 నిమిషాలు మాత్రమే నానబెట్టి మిరియాలు వేసి రాయిలా గట్టిగా ఉండేలా తయారుచేస్తారు. ఎందుకంటే ఈ కాఠిన్యం ఆ హనుమంతుని యొక్క అభేద్యమైన వజ్రదేహానికి ప్రతీకనమాట. అందుకే ఆ స్వామికి ఈ వడమాలంటే అంత ప్రీతి. అలాగే ఈ తమలపాకుమాల చరిత్ర చూసుకుంటే దీని మూలాలు ఏకంగా రామాయణంలోనే కనిపిస్తాయి. అశోకవనంలో సీతమ్మ తల్లికి శ్రీరాముని జాడ చెప్పినప్పుడు ఆమె సంతోషంతో చుట్టుపక్కల పూలు లేకపోవడంతో అక్కడున్న తమలపాకులతోనే మాలకట్టి స్వామికి వేసి ఆశీర్వదించారట. అందుకే బలహీనంగా ఉన్న పిల్లల ఆరోగ్యానికి, వ్యాపారంలో విజయానికి, ఇంకా శనిదోష నివారణ కోసం నేటికీ భక్తులు ఈ తమలపాకుమాలను ఎంతో విశ్వాసంతో స్వామివారికి సమర్పిస్తుంటారు. నెక్స్ట్, కొండగట్టు మహిమ. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని చారిత్రాత్మకమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయమంటే లక్షలాది మంది భక్తులకు అదొక కొంగు బంగారం అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడి స్థానిక చరిత్ర ప్రకారం చూస్తే సుమారు 400 సంవత్సరాల క్రితం, అనగా సరిగ్గా సామాన్య శకం 1600ల కాలంలో సింగం సంజీవుడు అనే ఒక పశువుల కాపరికి ఈ స్వయంభూ విగ్రహం దొరికిందట. ఇక్కడ అత్యంత విశేషమేమిటంటే, ఈ విగ్రహానికి హనుమంతుడు, నరసింహస్వామి, అలాగే పరమశివుని లక్షణాలున్న 3 ముఖాలుంటాయి. అందులో ఉత్తరముఖంగా ఉన్న ఆ నరసింహ అంశం భక్తులను సకల కీడుల నుండి కంటికి రెప్పలా రక్షిస్తుందని నమ్మకం. ఇక అసలైన అద్భుతం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు కొండగట్టు అంజన్న సంజీవని చందనం ప్రత్యేకత ఏమిటి అని చాలామంది భక్తులు అడుగుతుంటారు కదా. స్వామివారి ఎడమచేతిలోని పాత్రలో ఉండే ఈ పవిత్రమైన చందనం ఒక మహా సర్వరోగ నివారిణి అనే భక్తుల ప్రగాఢ విశ్వాసం. 40 రోజుల పాటు ఇక్కడ ఎంతో నిష్ఠగా ప్రార్థనలు చేసి ఆ దేవుడి ప్రసాదంగా ఈ సంజీవని చందనాన్ని స్వీకరిస్తే చాలు, సంతానం లేని దంపతులకు తప్పకుండా స్వామి దయవల్ల సంతాన భాగ్యం కలుగుతుంది. ఇదే ఇక్కడి అతిపెద్ద మహిమ. ఇక తరువాతి అంశం పవిత్ర పూజా ముహూర్తాలు. భక్తి ఎంత ముఖ్యమో
పూజను సరైన సమయంలో ఆచరించడం కూడా అంతే ముఖ్యం. మే 12, 2026 మంగళవారం నాడు మనం పూజలు చేయడానికి అవసరమైన ఆ ఖచ్చితమైన సమయాలేంటో ఇప్పుడు గమనిద్దాం. ఈ పట్టికలోని సమయాలను కాస్త నిశితంగా పరిశీలిద్దాం. వైశాఖ బహుళ దశమి తిథి మే 12వ తేదీ మధ్యాహ్నం 0252 నిమిషాలకు ముగుస్తుంది. అంటే ఈ జయంతి వేడుకలు మరీ ముఖ్యంగా 41 రోజుల దీక్షా విరమణ కార్యక్రమాలను సరిగ్గా ఈలోపి పూర్తి చేసుకోవడం అనేది శాస్త్ర ప్రకారం అత్యంత కీలకం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ రోజు సమయపాలన చూస్తే గనక ఉదయం 4:08 ప్రారంభమయ్యే బ్రహ్మముహూర్తం సంకల్పానికి, ధ్యానానికి చాలా శ్రేష్టమైన సమయం. అలాగే మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో ఆ ప్రధాన హారతి ఇవ్వడం మహాశక్తివంతం. ఇక విజయాముహూర్తం శోభాయాత్రలకు ఎంతో అనుకూలం. అయితే సాయంత్రం 3:34 రాహుకాలం మొదలవుతుంది కాబట్టి ఆ సమయంలో ఎలాంటి కొత్త పనులు ప్రారంభించకుండా కాస్త జాగ్రత్త పడటం మంచిది. ఇక చివరిగా పూజా విధానం. ఇళ్లలో కాని లేదా ఆలయంలో కాని అత్యంత నియమనిష్టలతో ఈ హనుమాన్ జయంతి పూజను దశలవారీగా ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మొదటి అడుగు ఏంటంటే ముందుగా మనస్సును, దేహాన్ని పవిత్రం చేసుకోవడం. తెల్లవారుజాముని నిద్రలేసి పవిత్ర స్నానం ఆచరించి ఆ స్వామివారికి సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఆపై స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన, రక్షణకు ప్రతీక అయిన ఆ సింధూరాన్ని అలాగే మల్లె నూనెను సమర్పించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అలా సింధూరం సమర్పించిన తరువాత స్వామికి ఎంతో ఇష్టమైన సాత్విక నైవేద్యాన్ని అంటే బూందీ లడ్డూలు లేదా బెల్లం, శనగలను ఎంతో భక్తితో సమర్పించాలి. ఆపై మన కోరికలు నెరవేరడం కోసం పవిత్రమైన హనుమాన్ చాలీసాను ఒక 7 సార్లు పఠించి చివరగా మంగళ ఆరతితో ఈ పూజాక్రమాన్ని సంపూర్ణంగా ముగించాలి. ముఖ్యంగా పూజ చేసే సమయంలో ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే ఈ అద్భుతమైన హనుమాన్ గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల చుట్టుపక్కల ఒక గొప్ప ధనాత్మక శక్తి ఏర్పడుతుంది. ఇది అనవసరమైన భయాలన్నింటినీ పారద్రోలి విశ్వాసాన్ని అనంతంగా పెంచుతుంది. ఇక ముగింపుగా చెప్పాలంటే ఈ 41 రోజుల దీక్ష, ఈ హనుమాన్ జయంతి ఆరాధన అనేది అందరిలోని అభయ అంటే భయరాహిత్యం మరియు సేవాభావాలను సరికొత్తగా పునరుజ్జీవింపజేస్తోంది. పూర్తి భక్తితో చేసే ఈ పయనం ఆత్మను శుద్ధి చేస్తోంది. మరి ఇంతటి మహత్తరమైన శక్తినిచ్చే స్వామివారి ఆరాధనలో ఈ సరికొత్త ఆధ్యాత్మిక పయనానికి మన మొదటి అడుగు ఎలా పడబోతోంది? ఇలాంటి ఎన్నో లోతైన అద్భుతమైన ఆధ్యాత్మిక మూలాంశాల విశ్లేషణల కోసం దయచేసి తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర